కాంటెంట్ వైజ్ చాలా వరకు అంత అంటే క్రియేటివిటీ కానీ ఉన్నాయనిపించట్లేదు. ఒక మూసలో పోసినట్టే ఉంటున్నాయి. అదే దాన్ని అటు ఇటు తిప్పి క్వాలిటీ అవుట్పుట్ మాత్రం ఇస్తున్నారు. పీపుల్ డోంట్ వరీ అబౌట్ క్వాలిటీ నౌ. వ్యూవర్ ఎప్పుడైతే యూట్యూబ్ దీనికి అలవాటు పడ్డాడో, దట్ ఈస్ వేర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ ఒక దీనిలో థియేటర్కి వెళ్ళి చూడాలని. సో ఫిల్మ్ స్టిల్ రీటైన్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్. థియేటర్కి వెళ్ళి చూడాలి అనే ఒక పుష్ అక్కడ ఎప్పటికీ ఉండేది. అప్పుడు కాంటెంట్ అయినా విజువల్ క్వాలిటీ అయినా సరే మిమ్మల్ని జస్ట్ ఆ మూమెంట్ మిమ్మల్ని పట్టుకొని ఉండగలగాలి. విజువల్ క్వాలిటీ అనేది ఇప్పుడు మరి యాజ్ ఎ క్రియేటర్ మీరు కూడా ఇప్పుడు ఏంటి ప్రతి వాళ్ళు అలా స్విచ్ అయిపోవాలా? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న 3 minutesలో చెప్పేసేలాగా. ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ ఇఫ్ యూ సీ, ఇంతకుముందు స్క్రీన్ ప్లే అనేది సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్. ఇట్ యూస్ టు బి ఎ చైన్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు అలా కాదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఎ సీన్ బై ఇట్ సెల్ఫ్. ఈజ్ ఈ ఇంట్రడక్షన్ అయ్యి ఒక 3 నిమిషాల సీన్ ఇది చూసిన తర్వాత మర్చిపోతున్నారు జనాలు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కాఫీ కబుర్లు. ఇవాల్టి ఎపిసోడ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అంటే ఎవ్రీ టైం మేము ఇదే చెప్తూ ఉంటాము, బికాస్ కాఫీ కబుర్లు అంటేనే ఎవ్రీ గెస్ట్ ఈజ్ సో స్పెషల్ ఫర్ అస్. ఏ రైటర్, డైరెక్టర్, యాక్టర్, మోర్ దాన్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ ఏ ఇంటలెక్చువల్. రాజ్ మాదిరాజు గారు ఈజ్ గోయింగ్ టు బి అవర్ గెస్ట్ టుడే. నమస్తే రాజ్ మాదిరాజు గారు. వీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ విత్ హిమ్ ఎర్లియర్. యాక్చువల్లీ మైత్రి నేను కలిసి ఒక జూమ్ ఇంటర్వ్యూ చేశాము. ద కాన్వర్సేషన్ వాజ్ రియల్లీ గుడ్, కానీ క్వాలిటీ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్. కాబట్టి రీచ్ అవ్వాల్సినంత మందికి మా ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్ రీచ్ అవ్వలేదు అనిపించి, అండ్ టుడే వీ గాట్ ద ఆపర్చునిటీ. నాకు ఆయన్ని ఇలా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్లెజర్స్ మైన్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ క్వశ్చన్ రాజ్ గారు. అంటే అప్పుడు మన కాన్వర్సేషన్ వీ రియల్లీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ, బోత్ ఆఫ్ అస్, అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ మేము మాట్లాడుకుంటున్నప్పుడు. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ క్వాలిటీ అది ఎక్కువ మంది చూడలేకపోయారు. సో క్వాలిటీ ఇంపార్టెంట్ అంటారా? వీడియో బయట రిలీజ్ అయ్యండి మీరు, అది రాజ్ గారు కాదు, నమ్మేసేలా ఉంది. కాకపోతే యా, సమ్ పీపుల్ ఈవెన్ రికగ్నైజ్ మై వాయిస్ అన్నమాట. సో వాయిస్ వరకు ఇట్ వాజ్ ఓకే దట్ డే. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంటెంట్లో వాళ్ళు చాలా క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారు, టెక్నికల్ ఆస్పెక్ట్లో చూస్తుంటే. కాంటెంట్ వైజ్ చాలా వరకు అంత అంటే పెద్ద యూనిక్నెస్ కానీ క్రియేటివిటీ కానీ ఉన్నాయనిపించట్లేదు. ఒక మూసలో పోసినట్టే ఉంటున్నాయి. అదే దాన్ని అటు ఇటు తిప్పి క్వాలిటీ అవుట్పుట్ మాత్రం ఇస్తున్నారు. సో దీని గురించి యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ క్రియేటర్ మీరేం చెప్తారు? నో, యాక్చువల్లీ అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ అదర్ వే అరౌండ్ అని నా ఉద్దేశం. పీపుల్ డోంట్ వరీ అబౌట్ క్వాలిటీ నౌ. వ్యూవర్గా చెప్తున్నా. వ్యూవర్ ఎప్పుడైతే యూట్యూబ్ దీనికి అలవాటు పడ్డాడో, యూట్యూబ్లో ఇచ్చే క్వాలిటీ అంటే బిగినింగ్ డేస్ ఆఫ్ యూట్యూబ్ ఇట్ యూస్ టు బి లైక్ చాలా లో క్వాలిటీ ఇవి, అంటే 1080 ఇవి 720 వీడియోసే అప్లోడ్ చేసేవాళ్ళు అడ్డదిడ్డంగా. వాటిని చూసేవాళ్ళు, వాటిని దేవర్ ఈవెన్ మానిటైజింగ్ దెమ్. సో ఆ యూట్యూబ్ జనరేషన్ ఎప్పుడైతే దే స్టార్టెడ్ వాచింగ్ ద ఫిల్మ్, వాచింగ్ ది వీడియోస్, అప్పుడే బేసిక్గా క్వాలిటీ ఆఫ్ ది విజువల్కి దాని ఇంపార్టెన్స్ తగ్గింది. దట్ ఈస్ వేర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ ఒక దీనిలో థియేటర్కి వెళ్ళి చూడాలని. ఈవెన్ టీవీకి మేము ఫిల్మ్ ఇచ్చేటప్పుడు కూడా ఫిల్మ్ అవుట్పుట్లో చాలా ఇన్ని రకాల ఇవి పెడతారు. ఈ క్వాలిటీ కావాలి మాకు, బోత్ ఆడియో అండ్ వీడియో అని చెప్పి. సో ఫిల్మ్ స్టిల్ రీటైన్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్, బికాజ్ ఇక్కడ లో క్వాలిటీ అండ్ ఇది లేని ఫిల్మ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ యూట్యూబ్స్లో థియేటర్కి వెళ్ళి చూడాలి అనే ఒక పుష్ అక్కడ ఎప్పటికీ ఉండేది. అప్పుడు ఇప్పుడు ఏమైంది, యూట్యూబ్ నుంచి నెమ్మదిగా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ రీల్స్కి వచ్చేసారు. రీల్స్కి వచ్చిన తర్వాత కాంటెంట్ అయినా విజువల్ క్వాలిటీ అయినా సరే మిమ్మల్ని జస్ట్ ఆ మూమెంట్ మిమ్మల్ని పట్టుకొని ఉండగలగాలి అంతే. అది పట్టిందంటే చాలు. ఇంకా ఐ మీన్ దట్ ఈస్ బీయింగ్ షేర్డ్. ఎవ్రీ షేర్కి దాని వీడియో క్వాలిటీ తగ్గుతుంది, ఎవ్రీ షేర్కి.
బట్ ఐ డోంట్ కేర్. టక్ ఇమ్మీడియట్ షేర్ కొట్టడము లేదా డౌన్లోడ్ చేసి దాన్ని రీపోస్ట్ చేయటము. దీనిలో ద క్వాలిటీ, విజువల్ క్వాలిటీ అనేది ఇప్పుడు ఇట్స్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ ఎట్ ఆల్. సో గోయింగ్ బ్యాక్ టు ఆర్ ఇంటర్వ్యూ అండ్ అంటే ఐ డోంట్ నో ఎంతమంది జెన్యున్గా చేశారో. దట్స్ అంటే జూమ్ కాల్ని మనం డైరెక్ట్గా మనం ఇది చేసినట్టున్నాము. సో నాట్ మెనీ పీపుల్ వుడ్ హ్యావ్ వాచ్డ్ ఇట్. కంటెంట్ కూడా లేదేమో అందులో. అయ్యో లేదండి, దట్ వాజ్ నాట్ ట్రూ యాక్చువల్లీ. బట్ యా, సో మెనీ రీజన్స్. అంటే క్వాలిటీ తక్కువగా ఉన్నది అంత లాంగ్ చూడలేరేమో మరి. దాదాపు దట్ వాజ్ ఎ వెరీ లాంగ్ ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు మనం ఇన్స్టా రీల్స్ గురించి మీరు అన్నారు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ దట్ లైక్ 2 minutes 3 minutes ఇంటర్వెల్లోనే వెళ్ళిపోవాలి. అంతలో చెప్పేయాలి ఏం చెప్పాలనుకున్నా సరే. అంటే మీరు ఒక టైం నుంచి యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే లాంగ్ టర్మ్ థాట్ ప్రాసెస్లో కూడా ఇంత చెప్పాలి, దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఆలోచించి చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ జనరేషన్ అండ్ వాళ్ళు, నాకైతే అది అర్థం కాదు. ఇప్పుడు ఇన్స్టాలో ఒకటి ఇలా అంటాం మనము, ఒకటి చూపిస్తారు కాంటెంట్, వెంటనే కాంట్రాస్ట్లో ఇంకోటి వస్తుంది. ఒకటి మనం యుద్ధం గురించి చూస్తాం, ఆ తర్వాత ఏదో ఫన్నీ రీల్ వస్తుంది. మన మైండ్ కూడా చిక్ చెక్ 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 అని ఇట్లా ఒక స్ట్రెస్, అది ఏంటో తెలీదు. ఒక అంటే ఫోకస్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి దీనివల్ల భయంకరంగా. మరి యాజ్ ఎ క్రియేటర్ మీరు కూడా ఇప్పుడు ఏంటి ప్రతి వాళ్ళు అలా స్విచ్ అయిపోవాలా? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న 3 minutesలో చెప్పేసేలాగా? ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ ఇఫ్ యూ సీ, ఇంతకుముందు స్క్రీన్ ప్లే అనేది సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్, ఇట్ యూస్ టు బి ఎ చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఎ సీన్ బై ఇట్ సెల్ఫ్, ఈజ్ ఎ సెంటర్ బై ఇట్ సెల్ఫ్. అందుకనే మీరు ఇఫ్ యూ సీ హీరో 20 సార్లు ఇంట్రడక్షన్ అవుతాడు ఒక మూవీలో. ఎందుకు అంటే ఈ ఇంట్రడక్షన్ అయ్యి ఒక 3 నిమిషాల సీన్ ఇది చూసిన తర్వాత మర్చిపోతున్నారు జనాలు. బికాస్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్, దే ఆర్ ఎడిక్టెడ్ టు దిస్ 2 minute వ్యూయింగ్. సో 2 minutes 3 minutes ఫిష్ కి ఎంత చాలా తక్కువ మెమరీ పవర్ ఉంటుంది అంటారు. అట్లా అయిపోయింది మనది కూడా. అట్లా అయిపోయింది. నోబడీ ఈజ్ విల్లింగ్ టు గో ఫర్ ది 3rd minute. నా మూవీ, నా నవల రాశాను లాస్ట్, అది లాంచ్ చేద్దాము, ప్రమోషన్ చేద్దాము, ఒక వీడియో ఏదన్నా ఇది చేద్దామని అంటే యూ వోంట్ బిలీవ్, నేను ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ అరౌండ్ ఒక 2 minute వీడియో చేద్దాం, దాని మీద లెట్ మీ ఎక్స్ప్లెయిన్, కొన్ని విజువల్స్ పెడదాము, అది ఏదైనా చేస్తే సార్ ఏంటి ఎవరు చూడరు సార్ ప్రమో వీడియో, సో తగ్గిద్దామా 1 minute చేద్దాం అంటే 8 seconds అట. 8 seconds. దట్స్ ది విజువల్ స్పాన్. యూ కెన్ యాక్చువల్లీ వాడిని పట్టుకొని ఉండగలిగింది 8 seconds అట. అదే తీసేస్తున్నాడు. మీరు ఇఫ్ యూ సీ ఇన్సైట్స్ చూస్తే, ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్స్ 3 second వాచెస్ ఎంతమంది చేశారు అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ది, అంటే ఆ 3 seconds మనం అటెన్షన్ స్పాన్. 4th secondకి వెళ్ళాలి అంటే ఇదో అద్భుతం అయ్యి ఉండాలి, ఇది లేదా వాడికి అవసరమైంది అయ్యి ఉండాలి, లేదా నువ్వు సెలబ్రిటీ అయ్యి ఉండాలి, నీకు వాడు ఫ్యాన్ అయ్యి ఉండాలి. సో దిస్ ఇస్ ది ఒక భయంకరమైన మూసలో పడి మనము సుడిగుండంలో తిరుగుతున్నామో మనకు తెలియదు. ఊబిలో పడ్డవాడికి మహా ఆనందంగా ఉంటుందిట. ఊబిలో పడ్డవాడు కిందికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మహా ఆనందంగా ఉంటుందిట. సో అలా ఉన్నాం మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా విజువల్కి సంబంధించి. ఎవ్రీ బ్యాడ్ థింగ్ స్టార్ట్స్ యాజ్ ఎ ప్లెజర్ అని ఎక్కడో చదివాను. ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్ డిస్రప్ట్స్. ఒక గొప్ప స్ట్రీమ్ని డిస్రప్ట్ చేస్తుంది కాబట్టి ఆ మూమెంట్లో కొత్తగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇట్ ఈస్ పుషింగ్ యూ టువర్డ్స్ దట్ అనేది మనకు తెలియదు. తెలియకుండా మనం ఒక 3-4, అందుకని మీరు ఇన్స్టా చూస్తే, మీరు ఇన్స్టానే కాదు యూట్యూబ్ అయినా లేకపోతే ఎనీ సోషల్ మీడియా ఇది చూస్తే, మీరేదైతే ఒక 10 seconds చూస్తున్నారో అవే వీడియోలు వస్తూ ఉంటాయి మీకు. అవును, యా, మనం 10 seconds దాని మీద ఫోకస్ పెట్టామంటే వాడు ఇమీడియట్లీ వాడి అల్గోరిథం పిక్ చేస్తుంది, హీ లైక్స్ ఇట్ అనుకుని. యా, యాజ్ హీ సేస్ ఇన్ సోషల్ డైలమా, మన నెట్ఫ్లిక్స్లో ఒక బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. దాన్ని వాడు ఏం చేస్తా అంటే, వాళ్ళు ఎలా అంటే దాన్ని దీనిలాగా చేశాడు, హ్యూమనైజ్ చేశాడు సోషల్ మీడియాని. కనుక సోషల్ మీడియా మిమ్మల్ని ఎలా, అల్గోరిథం కనుక మిమ్మల్ని ఎలా మానిటర్ చేస్తుంది అనేది హ్యూమనైజ్ చేసి చూపించాడు అనమాట. ఓ లెట్స్ సీ, ఓకే వీడు ఇక్కడ ఆగాడు 4th second 5th second, నా గెట్ హిమ్ ది అదర్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. నేను అంటే బిఫోర్ నా ఫస్ట్ ఫిల్మ్ అయిన తర్వాత సెకండ్ ఫిల్మ్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 10 years గ్యాప్ వచ్చింది. ఆ 10 years గ్యాప్లో ఐ డిడ్ లాట్ ఆఫ్ కమర్షియల్స్ అనమాట. ఈ కమర్షియల్స్ అనేది ఏంటి, 2 minute వీడియోస్, 1.5 minute వీడియోస్. ఇన్ఫోమర్షియల్స్ అయితే కొంచెం ఒక 4-5 minute వీడియోస్.
ఓకే. ఇవి చాలా చేశాను. సో 2 మినిట్‌లో మనము ఒక గొప్ప దీన్ని, ఓ సందేశాన్ని ఇవ్వాలి. వీళ్ళని మార్కెటింగ్, వీళ్ళని లాక్కొని రావాలి, వీళ్ళని ఆహా అనిపించాలి. ఎంత చెప్పాలి అనేది మీరు ఇందాక అడిగారు కదా! 2 మినిట్‌లో ఎలా చెప్తారు మీరు అనేది. సో, ఐ ఐ హ్యాడ్ దట్ ఒక చిన్న కంట్రోల్. దాని స్క్రిప్ట్ రాయటం దగ్గర నుంచి, ప్రొడక్షన్ చూసుకోవటం దగ్గర నుంచి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు చేశాను నేను. చాలా అడ్వర్టైజ్‌మెంట్స్. ఆ మైండ్ గూడా ఇప్పుడు పూర్తిగా వేవర్డ్‌గా అనిపిస్తుంది నాకిప్పుడు. అంటే ఏంటి, నేను చేయగలనా లేదా ఈ కైండ్ ఆఫ్ దీనిలో. 2 మినిట్స్ నుంచి 8 సెకండ్స్‌కొచ్చేసింది. సెకండ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ సెకండ్స్ నౌ. మనం హ్యాష్‌ట్యాగ్ కృష్ణారామ చేసినప్పుడు బాపినీడు గారు అన్నారన్నమాట. ఫస్ట్ 10 మినిట్స్ కూర్చోబెడితేనే ఇప్పుడు మూవీ హ్మ్. చూస్తున్నారు, లేకపోతే చూడట్లేదని. ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఇప్పుడు 10 మినిట్స్ దాకా కూర్చుంటున్నారా అని. నేనే అసలు ఇది చేసి అక్కడ అది ఆన్ చేసి ఇక్కడ నేను మొబైల్‌లో చూస్తున్నాను సంథింగ్ ఎల్స్. అవును. సో, మీ ఇన్ అటెన్షన్ స్పాన్ లేదు. మీకు ఒక లాయల్టీ లేదు. నేను చిరంజీవి అంటే నేను పడి చస్తాను. చిరంజీవి మూవీ పెట్టి ఇక్కడ ఈ పక్కన నేను ఇంకో రీల్ చూసుకుంటాను. ఆ ఫ్యాన్ ఫేర్ లేదు. ఒక న్యాచురల్ ఏదైతే ఎమోషన్ ఉంటుందో ఒక సినిమా అనే ఒక విజువల్, ఒక బ్యూటీకి పోయింది మొత్తం. ఈ ప్రాబ్లమ్ నాకొక్కతికే అనుకున్నాను నేను. మూవీస్ ఓహ్! నో, చూడలేకపోతున్నాను నేను. నో, నో, నో. ఇట్స్ ఎవ్రీవేర్. ఇట్స్ ఎవ్రీవేర్. Everywhere to everyone. It might vary. The degree of disloyalty might vary, but it's there everywhere. అన్లెస్ మూవీ థియేటర్‌లోకెళ్ళి కూర్చుంటే అప్పుడు కూడా బ్రెయిన్ ఎక్కడ మూవీ ఎళ్ళిపోతోంది. అండి? ఆ! మూవీ థియేటర్‌లో కూర్చుంటే మొబైల్ పట్టుకుంటాము. మన ఒక మంచి కేరళలో ఒక బ్యూటిఫుల్ వ్యాలీ దగ్గరికి వెళ్తే ఫోటోలు తీస్తాము. హ్మ్. ఆర్ యూ ఈవెన్ ఎంజాయింగ్ ఇట్? ఆర్ యూ ఈవెన్ సీయింగ్ ఇట్? యూ ఆర్ సీయింగ్ ఇట్ త్రూ ద కెమెరా, నాట్ త్రూ యువర్ ఐస్. దెర్ ఈస్ ఎ రీజన్ వై గాడ్ గేవ్ యూ ఐస్. కళ్ళు ఇచ్చింది ఒక రీజన్ తోటి ఇచ్చాడు. మైండ్ ఇచ్చింది ఒక రీజన్‌తో ఇచ్చాడు. ఎమోషన్ ఫీల్ అవ్వరా ఏ దానికి? మూమెంట్‌ని మనం ఎంజాయ్ పోయింది. చేయట్లే. You We are are artificial. Why are you even blaming artificial intelligence? You have become artificial intelligence and emotion. ఎగ్జాక్ట్‌లీ. వెరీ స్కేరీ యాక్చువల్లీ. Super scary. మూవీ ప్రమోషన్స్ ఈజ్ అనదర్ థింగ్ ఈ మధ్యన. అంటే మూవీలో ఉన్న కంటెంట్ గురించి కంటే ప్రమోషన్స్ ఎలా చేయాలి అన్న దానికే ఎక్కువ ఆలోచిస్తున్నారనిపిస్తోంది. అదేంటి, వాళ్ళని మోసం చేయడానికా తెలియదు వ్యూయర్స్‌ని, ఆర్ ఇది కూడా ఒక మనీ మేకింగ్ వే ఆఫ్ మనీ మేకింగా? ఆ ప్రమోషన్స్ చేయడం అంటే అగైన్ దే విల్ పుట్ ఇట్ ఇన్ యూట్యూబ్ వ్యూస్ వచ్చినాయి. దానికి ఎంతో ఆ కంటెంట్‌కి కొంచెం మనీ వస్తుంది. ఈస్ దట్ ద స్ట్రాటజీ ఆర్ లైక్ ఎనీవే మూవీ ఎట్లాగో ఎవరు 1 డే 2 డేసే మాక్సిమం చూస్తున్నారు. సో ఇదంతా కలిపేసుకునే వాళ్ళ మూవీ ఎర్నింగ్స్‌లోకి మీ క్వెషన్‌లోనే తీసుకుంటున్నారు. ఆన్సర్ ఉంది. హ్మ్. మూవీ ఎలాగో 1 డే కంటే ఎవరు చూడట్లేదు. అంటే బాగుంటే సెకండ్ డే, థర్డ్ డేకి కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ షోకి మీరు ఎంతమందిని తెప్పించాలో ఇప్పుడు స్ట్రాటజీ అంటే అంతా అదే. సో యూ హ్యావ్ టు బి ఎవ్రీవేర్. అసలు మార్కెటింగ్‌లోనే ప్రిన్సిపల్ ఉంది. యూ హ్యావ్ టు బి ఎవ్రీవేర్ ఆర్ యూ ఆర్ నోవేర్ అని. ఓకే. దట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ మార్కెటింగ్ వర్క్స్. అందుకని మీరు ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ చూసుకుంటే ఒక 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఒక పేపర్‌లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ పేపర్‌లో పొద్దున తెరవంగానే పేపర్‌లో యాడ్ వస్తుంది. అది యాడ్ వచ్చిన తర్వాత వెళ్ళి మామూలుగా టిఫిన్ చేస్తూ టీవీ పెడితే టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇదే ప్రోడక్ట్‌ది. ఇట్ కుడ్ బి ఎ మూవీ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్ వస్తుంది. బాగుంది చూస్తాము. కారు వేసుకొని వెళ్తూ ఒక సిగ్నల్ దగ్గర అవుతే పెద్ద హోర్డింగ్ ఉంటుంది. అక్కడ చూస్తాము. సో దిస్ ఈజ్ అ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంది. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి మీరు వెళ్తున్నారు. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ అంటే మీకు తెలియకుండా ఆర్ తెలుసో మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ని, ఒక మూవీనో, ఒక దీన్నో మీరు క్లిక్ చేస్తే మూవీకి సంబంధించినవన్నీ మీ ఎదురుగా వచ్చి నిల్చుంటాయి. సో యూ ఆర్ యాక్చువల్లీ ఆప్టింగ్ ఫర్ దట్. అడ్వర్టైజ్మెంట్ నాకు కావాలి అని మీరు అడుగుతున్నారు. అండ్ రెండో దీనిలో చూస్తే ఫస్ట్ డేకి ఎన్ని థియేటర్లు, ఇంతకుముందు ఏముండేది 10 థియేటర్లో 100 రోజులు ఆడేది. ఇప్పుడు ఫస్ట్ డే 1000 థియేటర్లో పడాల్సిందే. 1000 థియేటర్లు అంటే ఏంటి, ఇక్కడ మొత్తం వరుసగా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండకూడదు వాళ్ళకి వేరే ఆప్షన్. సో వీడిని అది తప్పించి వేరే ఆలోచన లేకుండా చేయగలగాలి ఆ 24 అవర్స్, ఆ 48 అవర్స్ మాత్రం. సో దానికోసం అని చెప్పని దానికి టూల్స్ ఇవన్నీ కూడా ఒక యూట్యూబ్లో ఒక
ఒక రీల్ చేయటము, లేకపోతే ఒక దీనిలో గూగుల్ అడ్వర్టైజ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి చెప్పించడము. ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్సర్సైజ్ నా డిజిటల్ మార్కెటింగ్. ఇంతకుముందు ₹1,00,00,000 ఖర్చు అయ్యేది, ఇప్పుడు 10 లక్షల్లో అయిపోతుంది. ఓకే. దే ఆర్ నాట్ ఈవెన్ స్పెండింగ్ మనీ నౌ. బట్ బట్ దే ఆర్ ఎవ్రీవేర్. దే ఆర్ ఎవ్రీవేర్. అండ్ స్పెషల్లీ అంటే మీరు ఇక్కడంటే ఇది ఉంది, కానీ ఇఫ్ యూ గో టు బాంబే, బాలీవుడ్ ఈజ్ అ హ్యూజ్ మాఫియా, ఈవెన్ అడ్వర్టైజింగ్ కూడా. మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ మీడియా నెట్ అనమాట. ఈ మీడియా నెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ హెడ్స్. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మీ దగ్గర ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకోవటం అంటే లాక్కోవటమే వాళ్ళు చేసేది. వాళ్ళకు మీరు వెళ్ళి మీరు ఒక ప్రపోజల్ అడిగి వాళ్ళు వచ్చి ఇచ్చిన తర్వాత ఇది కాదు. మీ మూవీ బడ్జెట్ని బట్టి వాళ్ళొక బడ్జెట్ వాళ్ళు ఇస్తారు అంతే. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. యూ సైన్ ఇట్. అక్కడి నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ ఏది పోతుంది ఏంటని. మోర్ దాన్ 70% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ గోస్ టు బాంబే టైమ్స్ అనే పేపర్. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ట్యాబ్లాయిడ్ ఉంటుంది కదా, వీక్లీ ట్యాబ్లాయిడ్, దానిలోకి వెళ్తుంది. ఇట్స్ హ్యూజ్ మాఫియా దేర్. మన దగ్గర ఇంకా దీనికైతే రాలేదు. దిస్ ఈజ్ అనదర్ స్కేరీ థింగ్ యాక్చువల్లీ. దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు చూడండి మీరు. yes yes అంటే వాళ్ళకి నేను యాక్చువల్గా ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, లైక్ ఈ క్రియేటర్స్కి, మూవీ మేకర్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా అని. అది ఇంతకు ముందు కూడా యాక్చువల్లీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ దట్. అవునవును. వాళ్ళకంటే ముందు కోపం ఇప్పుడు వచ్చినట్టు కూడా ఉంది మీకు నా ఆన్సర్. కోపం కాదు, ఆమెతో కోపంగానే చూసారా వీ హ్యావ్ ఎ డిసగ్రిమెంట్ ఆన్ దట్. అంటే మీరు యు ఆర్ ఇన్ టు దిస్ కాబట్టి యు నో ఇన్ సైడ్ ఎలా జరుగుతుంది అనేది. అవుట్ సైడర్స్గా మాకు బాధ అనిపిస్తుంది, వీళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండనవసరం లేదా, ఏది పడితే అది కాంటెంట్ ఇలాగా చిన్నపిల్లల మీద కూడా వచ్చేస్తుంది. ఓటీటీస్ ఇంటే ఎవ్రీవేర్ రైట్. మన డ్రాయింగ్ రూమ్లో ఉంది. వాళ్ళని మునుపు యూఏ సర్టిఫికెట్లు అవి ఇచ్చేదో ఆపేవాళ్ళు. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇస్తామో మనం అన్ని వాళ్ళ మొబైల్స్లో ఉంటున్నాయి. వాళ్ళని ఎంతసేపు అని మనము వాచ్ చేస్తూ కూర్చుంటాం పిల్లలైనా సరే. ఇప్పుడు నేను సెన్సార్డ్ సీన్స్ అని స్పెసిఫిక్గా యూట్యూబ్లో పెడతాం చూడండి. థియేటర్కి వెళ్ళి మీరు కావాలంటే మీ పేరెంట్స్ చూడండి, బయటకు వచ్చి చూడండి అని. సో అది వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నది ఇంకొకటి అస్సలు లేదు వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏదైనా మంచిదనే చెప్తున్నారు వాళ్ళు. ఫ్రమ్ ద స్కిన్ ప్రోడక్ట్ టు ఏ మూవీ, ఎవ్రీథింగ్, ఎనీథింగ్. దీనికంటూ ఒక లిమిట్టో ఏదో ఒక రూలో రెగ్యులేషన్ ఏమి పెట్టకపోతే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఏంటి, ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి, ప్రపంచం ఎలా ఎంత అన్బిలీవబుల్గా అన్ప్రెడిక్టబుల్గా తయారైపోతుంది. ఇన్ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్ ఇప్పటిది కాదు మనకి. ఐ మీన్ వీ హ్యావ్ సీన్ సెలబ్రిటీస్ అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్స్ ఫర్ అమితాబ్ బచ్చన్ మ్యాగీ తింటాడా అనేది మనకు తెలియదు. మనకు ఖచ్చితంగా ఇంట్లో తింటాడని అనుకోను. బట్ మ్యాగీ ప్రమోట్ చేస్తాడు, థమ్స్అప్ తాగరు, తాగినా ఏముందిలే పెద్ద అంత ఇదేముందిలే అన్నట్టు. సో సెలబ్రిటీ అడ్వర్టైజింగ్ అనేది ఎప్పుడు ఇది ఉంది. వీళ్ళందరూ న్యూ సెలబ్రిటీ గ్రూప్ ఇది, ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్. ఓ 10,000 మంది 20,000 మంది. నాది ఒక వీడియో ఒక 6,000 7,000 దాకా చూశారనమాట. అదేలా వాట్ ఎవర్ దేర్ నంబర్స్ ఆర్. సో ఇమ్మీడియట్లీ ఒక కాల్ వచ్చింది నాకు, రాజు గారు వీ హ్యావ్ ఎ ట్యాబ్ ఆన్ యూ అని. ఓకే, సో ఐ వుడ్ బి అన్ ఇన్ఫ్లుయెన్సర్ దెన్. ఓకే, నేను పెట్టే వీటికి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్లు ఇది పెట్టి దే సీక్ ఏమంటారు దాన్ని, ఒక సొలేస్ అనమాట. ఒక మాట చెప్పండి నాకు ఇలా అవుతే ఎలా ఉంటుందని. ఇప్పుడు కదా దాదాపు 7-8 ఏళ్ల క్రితం నుంచి చాలామంది నాకు, నేను పెట్టిన పోస్ట్ ఐ సీ యూ లైక్ ఏ ఫాదర్ అని ఒక అమ్మాయి, ఐ సీ యూ లైక్ ఏ బ్రదర్ అని ఒక అమ్మాయి, దే యాక్చువల్లీ కమ్ అవుట్ అండ్ ఆస్క్ మీ, ఐ సీ దట్ యాజ్ ఇన్ఫ్లుయెన్సింగ్. అది నాకు గొప్పగా అనిపిస్తుంది. అది నాకు దాన్ నేను ఇవి తిరిగాను, నేను ఈ ప్లేసెస్ అని చెప్పని ఫోటోగ్రాఫ్స్ పెట్టి బాగున్నాయి మీరు కూడా చూడండి అని చెప్పని ఒక 10,000 మంది నన్ను ఫాలో అవుతే దట్ ఈస్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఒక ప్రోడక్ట్ చెప్పాలన్నా సరే ఆ ప్రోడక్ట్కి సెలబ్రిటీకి ఒక సంబంధం ఉండాలి అని నేను నమ్ముతాను. అంటే ఒక మ్యాగీ లాంటివి మామూలు అవి ఓకే పక్కవ పెట్టండి. బట్ ఒక సినిమాని ఒక మనిషి చెప్తున్నాడు ఇది చూడండి అని చెప్పాలి అంటే అతని ఇదేంటి, అతని ఏమంటారు దాన్ని, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎటువంటి దీంతో వచ్చాడు, ఆ సబ్జెక్ట్ మీద అతనికి ఎంత ఇది ఉంది, దాన్ని ఎంత డీప్గా అతను అర్థం చేసుకొని చెప్తున్నాడు నాకు అనేది చాలా అవసరం. అది ఉండాలి అనేది నేను డెఫినెట్లీ నమ్ముతాను నేను. బట్ పైన అడ్వర్టైజింగ్ అని లేకపోతే ఇట్స్ ఆల్ ఎడిటోరియల్ అనమాట. ఎడిటోరియల్ ఈజ్ అన్ ఎడిటోరియల్ విత్ అడ్వర్టైజింగ్ టచ్.
సో అంటే మన దీనిలోనే బాంబే టైమ్స్‌లోనే ఒక పక్కన ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఉంటుంది. దాని పక్కన ఒక 3 కాలమ్ రైటప్ ఉంటుంది. రైటప్ విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ బిహైండ్ ద సీన్స్ దీనితోటి ఉంటుంది. దిస్ ఈజ్ ఎడిటోరియల్. దిస్ ఈజ్ ఆల్సో పెయిడ్. వి డోంట్ నో దట్. అడ్వర్టైజ్‌మెంటే కనిపిస్తోందని అందరూ కంప్లెయింట్ చేస్తుంటే ఇది మొదలుపెట్టారు. సో దిస్ ఇన్‌ఫ్లుయెన్స్ అడ్వర్టైజింగ్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు దిస్. నేను నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను చెప్తాను అని చెప్పాను. ఇది ఎంతగా అయింది అంటే చివరికి ఇఫ్ ఐ హ్యావ్ ఎ లెస్ ఫాలోయింగ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, మై బుక్స్ ఆర్ నాట్ రెడ్, మై మూవీస్ ఆర్ నాట్ వాచ్డ్. సో నా బుక్స్‌ని నేను సెల్ చేసుకోవటము, నా నెక్స్ట్ బుక్‌కి కావాలి అంటే ఈ బుక్ నేను కనీసం ఒక 10,000 మంది లేదా 5,000 మంది ఫాలోవర్స్‌ని నేను తయారు చేసి పెట్టుకోవాలి. అండ్ ఆర్ ద నంబర్స్ గుడ్ నౌ? నో. ఆర్ ద నంబర్స్ జెన్యూన్? నంబర్స్ ఆర్ జెన్యూన్? నో, ఐ డోంట్ నో. ఎందుకు అంటే నా పేరుకి 10,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. నా చూసేదేమో 25 మంది ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. హౌ డు యూ అంటే దీని మ్యాట్రిక్స్ ఎంత జెన్యూన్‌గా నిజాయితీగా ఇది ఇదవుతుందనేది ఎవరికీ తెలీదు. బట్ టు హ్యావ్ ఒక సెన్సారో లేకపోతే ఒక రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్‌లో అది జరగాలి అంటే ఇంపాసిబుల్. ముఖ్యంగా సోషల్ మీడియాలో అది జరగదది. సోషల్ మీడియా ఈజ్ బై డెఫినిషన్ ఇట్ ఈస్ సోషల్. ఇఫ్ ఐ యామ్ ఇన్ ద సొసైటీ ఐ హ్యావ్ ఎ వాయిస్. సో అదే అట్లాంటి వాయిసే ఎప్పుడో ఒక మూమెంట్‌లోనో ఒక రెగ్యులర్ ఒక కంటిన్యూడ్ పీరియడ్‌లోనో నేను నా వాయిస్‌ని, నా పర్సనాలిటీని, నా దీన్ని ఒక అందంగానో ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ప్రొజెక్ట్ చేయగలిగాను కాబట్టి నాకు ఈ ఫాలోవర్స్ వచ్చారు. యాహ్! ఇట్స్ నాట్ యూ యాక్చువల్లీ. నేనని కదా! అదే జనరల్‌గా అంటే ఐ మీన్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇట్స్ ఎ ప్రొజెక్షన్. ఇట్స్ ఎ లైక్ ప్రొజెక్షన్. హౌ దే వాంట్ టు బి సీన్. సో దే ఆర్ కమింగ్ అండ్ వాచింగ్ మీ. సో దెన్ ఐ యామ్ గివింగ్ దెమ్ ఏ మెసేజ్. అది కూడా ఏమవుతుంది, ఇంతకుముందు రివ్యూవర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా రివ్యూవర్స్ ఉన్నారు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఎ రివ్యూవర్ నౌ మూవీకి. బట్ ఇంతకుముందు రివ్యూవర్స్ అనేది కొంతమంది అంటే బాగా లబ్ధ ప్రతిష్ఠులైన రివ్యూవర్స్ ఉండేవాళ్ళు. మన సో వాళ్ళు మూవీ చూసి ఇచ్చిన దాన్ని బట్టి జనాలు చూసి వాళ్ళు 3 స్టార్స్ 3.5 స్టార్స్ ఇస్తే ఇది బాగుంది అని చెప్పని వెళ్ళి, ఇంతకుముందు ఐడియల్ బ్రెయిన్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళ రివ్యూస్ ఒకటి ఈస్ట్ కోస్ట్ మొత్తాన్ని, ఒకటి వెస్ట్ కోస్ట్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది అని చెప్పుకునేవాళ్ళు ఒక 15 ఏళ్ల క్రితం. ఇది యూఎస్లో ఒక మార్కెట్ని డిసైడ్ చేసేది. వాళ్ళు చేసేది ఏంటి, వచ్చి ఒక రివ్యూ ఒక పేజ్లో పెట్టడము, ఒక నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇవ్వడం. ఐడియల్ బ్రెయిన్ అతను జీవి గారు అయితే రేటింగ్ ఇవ్వడు, ఏది నాకు నచ్చకపోతే. సో దేర్ యూస్ టు బి ఇదన్నమాట. ఏంటి, నేను ఆయన రివ్యూ వస్తుంది, ఆయన ఇంప్రెస్ చేయాలి అనేది నాకు బాగా ఇదిగా ఉండేది అనమాట. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ జెన్యూనిటీ ఎంత. తర్వాత ఏమైంది, రివ్యూవర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలైంది. మేము ఫిల్మ్ మేకర్స్ మేము ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలైంది. మానిటరీ అయితేనేమి, లేకపోతే ఇంకో విధంగా ఈ రివ్యూవర్స్ themselves ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ నౌ. యా, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అది పెయిడ్ అంతే. వన్స్ పేమెంట్ వచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్పను, నేను ఐఎమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ హ్యావ్ 10K ఫాలోయింగ్, హీఈస్ కమింగ్ అండ్ సైజింగ్ దట్ 10K ఫాలోయింగ్. బట్ మీకు ఇంతకుముందు మీ దీన్ని బట్టండి, టైమ్స్ ఆఫ్ ఇండియాని ఎంతమంది చదువుతున్నారు అనే దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ ఇది కదా, ఇది అంతే. ఇప్పుడు అది అంతే. కానీ ఆ 10K కూడా జెన్యూన్ గా ఉండట్లేదు. అది ఇంకా సో అదే ఇంకా ఎక్కడ ఏది అంత వాళ్ళు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇందాక జీవికి ఎలా అయితే నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఐడియల్ బ్రెయిన్కి, అలాగే ఇది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఇన్ఫ్లుయెన్సర్కి నేను డబ్బులు ఇచ్చి నేను అడ్వర్టైజింగ్ చేయించుకున్నందువల్ల నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది ఒక మ్యాట్రిక్స్ తయారవుతుంది. సో దాన్ని బట్టి నేను మళ్ళీ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా వద్దా అతనికి అనేది. ద వరల్డ్ ఇస్ బిజినెస్ ఓరియంటెడ్ నౌ, అంతే. ఇంకా తప్పులేదు, దానిలో కూడా తప్పేం లేదు. ఆ బిజినెస్ లో ఎథిక్స్ ఉన్నంత వరకు ఎక్కడ వస్తుంది చెప్తా వినండి. మీరు యాజ్ ఎ ఫాలోవర్ హూమ్ యు ఆర్ ఫాలోయింగ్ అనేది ఈరోజు ఇది కదా కోర్ట్ కదా, మీరు ఎవరిని అడ్మైర్ చేస్తున్నారు అనేది మీ పర్సనాలిటీని చెప్తుంది అనేది. సో ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ ఇన్ ది మార్కెట్ అండ్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ గైస్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ మీ, నాట్ అది. సో నేను ఫాలో అవుతున్నంతకాలం వాడు బెనిఫిట్ అవుతూనే ఉంటాడు. సో ఐ రియలీ ఫాలోయింగ్ ఏ గుడ్ జెన్యూన్ పర్సన్?
మనం యాక్చువల్లీ మన మైండ్ని ఫస్ట్ మనం కంట్రోల్లో manage చేసి పెట్టుకోవాలి. బహుశా మీ క్వశ్చన్ లాస్ట్ టైం అడిగినప్పుడు ఇలాంటి ఆన్సరే చెప్పానండి. ఏది జనాలు ఏది వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళది అడగండి మీ ఉండాలి. క్వశ్చన్ ఏది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా మూవీ మేకర్స్కి? దట్ వాజ్ మై క్వశ్చన్ అగైన్, దట్ ఈస్ మై క్వశ్చన్ నౌ. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది దాని ఫస్ట్ ఇదేంటంటే సొసైటీ గురించి ఆలోచించాలా వద్దా అని. ఈ సొసైటీ ఎక్కడుంది అనేది నా క్వశ్చన్. ఈ సొసైటీ ఎక్కడుంది? ఈ సొసైటీ గనక ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రెస్పాన్సిబుల్ ఇనఫ్, నేను చెప్పేది ఎందుకు చేస్తారు? 12th ఫెయిల్ అనేది ఒక అద్భుతమైన మూవీ వచ్చింది. అవును. 12th ఫెయిల్ అనే మూవీ చూసి ఎంతమంది ఐఏఎస్ వెళ్దాము అని చెప్పని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ వై ఆర్ యూ కంప్లైనింగ్ అబౌట్ పీపుల్ వాచింగ్ పుష్ప అండ్ టేకింగ్ అప్ గన్స్ అండ్ ఇది. శివ అనే మూవీ అప్పుడు వచ్చినప్పుడు గోల చేశారు, వైలెన్స్ విపరీతంగా దాన్ని. అది ఎక్కడికి డ్రైవ్ చేసింది శివ? కొన్ని వందల మందిని డైరెక్షన్ వైపుకి పుష్ చేసింది. మూవీ డైరెక్షన్ అంటే ఇది అని చెప్పని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు జనాలు. అంతకుముందు హీరోలను చూసి వచ్చేవాళ్ళు, శివ అనే మూవీ చూసి డైరెక్షన్ వైపు వచ్చారు జనాలు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో ఇన్ఫ్లుయెన్స్, ఒక మూవీ రెండు రకాలుగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. బట్ నువ్వెలా తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి. ఒక ఫ్యామిలీలో నా కొడుకుని నా కూతుర్ని ఒక 16 ఏళ్ల పాటు 17 ఏళ్ల పాటు నేనే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం దీనిలో. నేను చేసినప్పుడు ఆ మాత్రం నేను తయారు చేయలేనా వాడిని, దానికి ఇదవకుండా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వాడిని నేను తయారు చేయలేనా? అది కదా సొసైటీ అంటే. వై ఓన్లీ ఎ మేకర్ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ? మేకర్ ఈజ్ ఓన్లీ టెల్లింగ్ ఎ స్టోరీ. ఇలా ఉంటుంది అని చెప్పిన ఒక స్టోరీ చెప్తున్నాడు. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ దే విల్ నాట్ మేక్ అగైన్. ఎగ్జాక్ట్లీ. యూ డోంట్ వాచ్ ఇట్, ఐ డోంట్ మేక్ ఇట్. But again, having said that, as an individual, as a director myself, I feel that we should have responsibility. Okay. Because మూవీకి ఒక గొప్ప ఇది ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్. ఇది దో వీఆర్ వాచింగ్ ఇన్ అ మొబైల్, ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంటుంది. సో అది అంటే నేను కూర్చొని ఇలా తలెత్తి ఒక 50 అడుగుల స్క్రీన్ని నేను అలా చూస్తున్నప్పుడు నా మీదకి వచ్చేస్తుంది అది. అప్పుడు మంచి విషయం చెప్పాలి, లేదా చెడ్డ విషయం చెప్పినా సరే అది ఎంత తప్పో చెప్పాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉండి తీరాలి, డౌట్ లేదు. బట్ సొసైటీకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలని నా ఉద్దేశం. ఏ సర్టిఫికేట్ ఇస్తాము? మా ఋషి సినిమాకి ఆమె ఇది మన ధనలక్ష్మి గారు ఇది. సో ఋషి సినిమా చూసిన తర్వాత ఆమె వచ్చి ఏ సర్టిఫికేట్ తీసుకోండి అంటుంది. లేకపోతే 16 కట్స్ వేస్తాను అని, చిన్న కట్స్ అన్నీ కూడా యావరేజ్న అవి వేసి యూఐఏ ఇస్తాను అని. ఐ వాజ్ కాంటెంప్లేటింగ్, నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి రమేష్ ప్రసాద్ గారి దగ్గరికి ఐ వాజ్ డిస్కసింగ్. మళ్ళీ నన్ను లోపలికి పిలిచి ప్లీజ్ ఏ సర్టిఫికేట్ తీసుకోండి దీనికి, దిస్ ఇస్ వెరీ పోయటిక్. ఏమాత్రం ఆ కట్స్ వేసినా సరే ఆ ఫీల్ పోతుంది. డోంట్ వరీ, పీపుల్ విల్ బ్రింగ్ దేర్ కిడ్స్ అండ్ వాచ్ ఇట్ అంటుంది ఆమె అన్నమాట. ఇది నా కిడ్స్ దే ఆర్ యంగర్ దాన్ 15, ఐ విల్ టేక్ దెమ్ టు థియేటర్ అంటుంది ఆమె. సో ఏ సర్టిఫికేట్ ఇస్తాము? మీరేమో పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపిస్తారు, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? మీరు కదా. ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ యాక్చువల్లీ ఆ క్వశ్చన్ మాకే. నేనే ఒక ఆడియన్స్ గా నేను ఒక రకంగా ఆలోచిస్తే, మేకర్ గా ఇంకో రకంగా ఆలోచిస్తాను. నేనే ఒక సినిమా చూస్తూ తిట్టుకుంటా, ఓ వెబ్ సిరీస్ చూస్తూ తిట్టుకుంటా, నా కూతురు పక్కన ఉందా లేదా అని తిట్టుకుంటా. నేనే అలాంటిది నేను ఒక బ్రాడర్ ఆడియన్స్గా నేను మైండ్లో పెట్టుకొని సీన్ రాసేటప్పుడు అది చూస్తా. వై నాట్ సమ్ సెక్షువల్ ప్రజెంటేషన్, వై నాట్ వైలెన్స్? జనాలిగో ఈ వైలెన్స్ ఉన్నందువల్ల ఇది చూస్తున్నారు. బ్లడ్ స్పిల్ అవుతున్నప్పుడు సౌండ్స్, అట్లాగే స్కిన్ని ఇది షార్ప్గా కోస్తున్నప్పుడు సౌండ్స్ ఎంత కొత్తగా ఉండాలి అనేది రీసెర్చ్ జరుగుతుంది. బ్లడ్ స్పిల్ అవుతున్నప్పుడు సౌండ్స్ ఏంటి, స్ప్లాష్ ఎలా పడాలి స్క్రీన్లో, బ్లడ్ స్ప్లాష్. మరి ఇవన్నీ రెగ్యులరైజ్ అయిపోవట్లేదా? ఇట్లా ఆబ్వియస్లీ నార్మలైజ్ అయిపోయినాయి. ఎందుకంటే యు ఆర్ వాచింగ్ ఎవ్రీ అదర్ సిరీస్ దట్ ఈస్ సక్సెస్ఫుల్. ఎస్పెషల్లీ యూ గో టు నెట్ఫ్లిక్స్ ఈజ్ ఒక నెట్ఫ్లిక్స్ ఏ సర్టిఫికేట్ వేరు, మళ్ళీ మన మిగతావన్నీ ఒక ఎత్తు అయితే నెట్ఫ్లిక్స్ ఒక ఎత్తు. సో యు ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ ఎ డైలీ అండ్ అవర్లీ బేసిస్. దాని మీద రీసెర్చ్ చేయకుండా ఎలా ఉంటాం మేము? వాడు 10 చూపిస్తే నేను 12 చూపించాలి, తప్పదు. సో ఇది బుల్లెట్ కాల్చినప్పుడు దాని సౌండ్స్ ఎలా ఉంటాయి, దాని ఈకో ఇవ్వాలా, దానికి రీబౌండ్ ఇస్తే సరిపోతుందా? విజువల్, ఆడియో, వాటి మిక్సింగ్,
వాటి అరుపులు, ఆర్తనాదాలు ఎలా ఉండాలి వీటన్నిటి మీద గొప్ప రీసెర్చ్ జరుగుతుంది. గొప్ప రీసెర్చ్. దేర్ ఆర్ స్కాలర్స్ అన్నమాట. వీటికి బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాని మీద కూడా ఒక గొప్ప రీసెర్చ్ జరగాలి. అదే అవుతుంది. బ్యాడ్ ఇంపాక్ట్స్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్న దాని మీద కూడా జరగాలి మరి, లేకపోతే రేపు ఫ్యూచర్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ. అది డౌట్ లేదు. ఐ అగ్రీ, కంప్లీట్లీ అగ్రీ విత్ యూ వెన్ ఐ సే దట్. బట్ నా కూతురు షీఈస్ కంప్లీటింగ్ హర్ లా నౌ. బట్ తను చిన్నప్పటి నుంచి కూడా తను నేను ఏది స్పెసిఫిక్గా రిస్ట్రిక్ట్ చేయలే, ఇది చూడు ఇది చూడొద్దు అని. నాతో పాటు కూర్చొని ఒక వైలెంట్ ఆర్ ఒక చిన్న స్లీజ్ ఉన్న ఇది చూస్తుంటే కూడా నేను రిస్ట్రిక్ట్ చేయలేదు. తర్వాత ఒకవేళ కనుక తను క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. ఓకే, దట్ ఈస్ హౌ ఐ ప్రిపేర్ జనరేషన్ అనేది నా ఉద్దేశం. Yeah, every father, every mother has to be that responsible. It starts with your home. దాని తర్వాత స్కూల్, దాని తర్వాత ఫ్రెండ్షిప్. బయట ఎట్లాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం అనేది, ఫ్రెండ్స్ని నువ్వెలా వాళ్ళని గైడ్ చేస్తున్నావు అనేది. మీరు చెప్తున్నది వింటుంటే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ యువర్ ఆన్సర్. వీ కెనాట్ కంట్రోల్ ద వరల్డ్ ఎనీవేస్. మన చేతుల్లో లేనే లేదు. ఈవెన్ మనం వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా కూడా పిల్లల్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. కాబట్టి ఎక్స్పోజ్ అయినా కూడా స్టిల్ వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు నిలబడగలిగేలాగా మనం గైడ్ చేయగలగాలి. కంట్రోలింగ్ ద వరల్డ్, యా, బై కంట్రోలింగ్ అండ్ బై అంతేగా స్ట్రీమ్ని ఎలా ఇది చేస్తామంటే ఒక్కొక్క బిందువుని మనము స్ట్రీమ్ లైన్ చేయటమే. ఎట్ ఎవ్రీ జనరేషన్ పేరెంటింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎప్పుడు పేరెంటింగ్ ఇంతకు ముందు అంటే మనకి 20 years ఒక జనరేషన్, తర్వాత 2 years, ఎవ్రీ 2 years is a generation. యా, సో ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాము అండ్ ఈవెన్ 3 minutes 8 seconds కాంటెంట్ గురించి మాట్లాడుకున్నాం. మీరు అన్నిటికీ కాంట్రాస్ట్గా 2 books రాశారు ఈ మధ్య కాలంలో. అంటే ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ అంటే బ్రెయిన్కి మనం ఇస్తున్న డోపమైన్. ఇవన్నీ కూడా బుక్ రీడింగ్ ఈజ్ ఎ గుడ్ వే ఆఫ్ డోపమైన్ యాక్చువల్లీ. అది మధ్యకాలంలో చాలా రేర్గా చూస్తున్న క్వాలిటీ ఎవరైనా బుక్ రీడింగ్. మరి ఇప్పుడు మీరు బుక్స్ రాయాలని అంటే మీకు మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం రాసుకున్నారా? అంటే మీ క్రియేటివిటీ ఇలా స్పాన్ తగ్గిపోతుంది, రిస్ట్రిక్ట్ అయిపోతుంది అండ్ దెర్ ఆర్ సో మెనీ బౌండరీస్ ఫర్ యువర్ క్రియేటివిటీ, ఇవి ఏం అక్కర్లేకుండా నాకు నచ్చింది నేను రాసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను చెప్పాలనుకున్నదంతా చెప్తాను అనుకుని రాసారా? ఆర్ ఈస్ దేర్ ఎనీ అదర్ ఆన్సర్ ఫర్ దట్? It's in fact a mixture of all those what you said. చెప్పాలి నేనే ఆన్సర్స్ అన్ని ఇచ్చేస్తున్నట్టున్నాను. కాదు, యాక్చువల్లీ కరెక్టే అది. అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో నేను జనాలకి ఏదో చెప్పాలి, వాళ్ళ చేత చదివించాలి, బుక్ చంకలో పెట్టుకొని వాళ్ళు తిరిగేలా చేయాలి అనేది జోక్. అది ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న రీడర్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక 50 year or 60 year old మ్యాన్ ఆర్ ఉమెన్ వాళ్ళే చదవట్లేదు బుక్స్. వాళ్ళే ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఈజ్ ద న్యూ టార్గెట్ నౌ ఫర్ ఎనీ బుక్ రైటర్, ఆథర్కి, పబ్లిషర్స్కి, వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఈజ్ ది న్యూ థింగ్. సో ఎనీవే, ఐ స్టార్టెడ్ మై బుక్ రైటింగ్ 6 years ago. సిరా అని ఒక నవల రాశాను. ఇట్స్ ఆన్, అంటే నేను బాగా చెప్దాము అని అనుకొని ఈవెన్ స్క్రీన్ ప్లే కూడా రాసిన తర్వాత దాన్ని ఐ రోట్ ఇట్ యాజ్ ఎ బుక్ అనమాట. సో దానికి రీజన్ ఏంటి అంటే, ఒక స్క్రీన్ ప్లేలో మనము ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇన్ విజువల్ దీనిలో టైంలో. సో దానిలో మనము చాలా విషయాలు చెప్దామని అనుకొని చెప్పలేకుండా వదిలేస్తాం. దాన్ని బుక్లో రాయొచ్చు అని చెప్పని నేను రాశాను అనమాట. అండ్ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ మెటీరియల్. అంటే ఆల్మోస్ట్ లైక్ మన ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేది బీసీ టైమ్స్ నుంచి ఎలా మారుతూ వచ్చిందని చెప్పని నేను ఒక పేపర్ రాశాను దానిలో. సో అట్లాంటి రీసెర్చ్ మెటీరియల్ ఇప్పుడు ఎలా మారుతుంది, లీగల్ సిస్టమ్ ఎలా ఉంది ఇప్పుడు, ఆ క్యారెక్టర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక్కొక్క కేసు కానీ ఒక ఇది కానీ, దీనిలోనే చాలా ఇంపార్టెంట్ మేజర్ క్యారెక్టర్. సో ఇది జనరల్లీ ఏ మూవీ రైటర్, ఏ స్టోరీ రైటర్కైనా ఇదంతా ప్రాసెస్ జరిగేదే. కొంతమంది ఎక్కువ రీసెర్చ్ చేస్తారు, డెప్త్కి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. డెప్త్కి వెళ్ళిన తర్వాత అది నేను చెప్పలేకపోతున్నాను అనే ఒక బాధ ఉంటుంది కదా, ఇంత తయారు చేసి నేను చెప్పలేదని. దట్ ఈస్ వాట్ ప్రాడెడ్ మీ టు రైట్ అ బుక్ ఆన్ ఇది. బట్ తర్వాత నేను మళ్ళీ ఒక 4 years పాటు నేను రాలేదు, 5 years పాటు.
బికాజ్ ఐ డిడ్ 3 మూవీస్ ఇన్ ద మెయిన్ టైమ్. ఈ 3 మూవీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడో నాకు మళ్ళీ ఆ బగ్ ఇదైందనమాట. ఈ 6 ఇయర్స్‌లో జరిగిన విషయం ఏంటంటే, దేర్ ఆర్ న్యూ రీడర్స్ వచ్చారు. ఇందాక చెప్పా కదా ఇన్‌స్టాగ్రామ్ రీడర్స్ అని. వీళ్ళు చాలామంది పెరిగారు. వీళ్ళు పైనైతే వీళ్ళు చాలా చెప్తున్నారు. నేను ఈ పుస్తకం చదివేశాను, ఇంత అద్భుతంగా ఉంది. ఈ పుస్తకం చదివాను, దీనిలో ఇది ఉంది. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఒక ఇది తీసుకొని స్నాప్ తీసుకొని అది పెట్టేసి దాని కింద రైటప్. సో వాడు నిజంగా చదివాడా ఇది లేదా, అది పెట్టిన దీనిలోనేమో అద్భుతంగా ఉంటుంది, అది చాలా బాగుంది ఆ కోట్. సో ఆర్ యూ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ కోట్, దట్ 4-liner, ఆర్ హ్యావ్ యూ యాక్చువల్లీ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద బుక్ అండ్ రెడ్ ఇట్? బట్ హూ కేర్స్ నౌ? ఒక రీడర్ సెగ్మెంట్ ఒకటి కొత్తగా ఇవాల్వ్ అవుతుంది. వాళ్ళకి నేను ఒక స్టోరీ కనుక చెప్పగలిగితే బాగుంటుంది. సో ఆ దీనిలో నేను ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అది కూడా ఏది ఎప్పుడు 70sలో జరిగే స్టోరీ అనమాట. సో నేను ఏమంటారు, నా చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేస్తూనే ఆ చైల్డ్హుడ్ దీన్ని ఒక చిన్న కోర్ట్ కేసు ఆ దీనిలో వీళ్ళకి చెప్పాలి అని చెప్పని రాశాను. ఇట్లు నీ ప్రేయసి అని బుక్. ఇట్స్ అబౌట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి లవ్ లెటర్స్ రాస్తుంది అనమాట. ఫస్ట్ ఎనానిమస్గా రాస్తుంది, తర్వాత నెమ్మదిగా వాళ్ళిద్దరి పరిచయం అవుతుంది, పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత తెలియకుండా ఈ భర్త ఒక పబ్లిషర్కి అమ్మేస్తాడు ఈ లెటర్స్. అమ్మేసినప్పుడు ఈ అమ్మాయి ఎదురు తిరిగి కేసు వేస్తుంది. లెటర్స్ రాశా నేను, ఆ లెటర్స్ కాపీరైట్ నాది అని. వాళ్ళేం వాదిస్తారు, వన్స్ లెటర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ ఇట్స్ మైన్ అని. సో ఒక లవ్ లెటర్ ఆర్ ఎనీ లెటర్, అది రైటర్దా లేకపోతే రిసీవర్దా, అది కాపీరైట్ అనేది. దట్స్ పాట పాడిన వాళ్ళదా, మ్యూజిక్ చేసిన వాళ్ళదా అని పెద్దది నడిచింది. అది కూడా కాదు, పాట నేను వినేసాను అనుకోండి, నాది అయిపోతుంది పాట, విన్నవాళ్ళదా. సో కెన్ ఐ యూజ్ ఇట్ అది. బట్ దెర్ ఈస్ అ ఫిజికల్ థింగ్ ఇన్ ఎ లెటర్. సో ఫైనల్లీ జడ్జ్ చెప్పేది ఏంటి అంటే, లెటర్ ఫిజికల్ ఇది నీది అయి ఉండొచ్చు, బట్ దానిలో కాంటెంట్ మాత్రం రైటర్దే. సో ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ ద లెటర్ యాజ్ ఇట్ ఈస్, డూ ఇట్. బట్ దానిలోంచి టెక్స్ట్ తీసుకొని వెళ్ళి ఒక బుక్ లాగా పబ్లిష్ చేస్తే తప్పు అని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పాను దానిలో. ఇట్ వాజ్ రిసీవ్డ్ రియల్లీ వెల్. నేను చూసాను, అంటే నేను ఇంకా చదవలేదు. సో కానీ రెస్పాన్సెస్ అయితే చూసాను. రెస్పాన్స్ జనరల్గా బాగానే. తర్వాత ఇమ్మీడియట్లీ నేను అంత గ్యాప్ తీసుకోలేదు నెక్స్ట్ దానికి. నాకు ఎప్పటి నుంచి అంటే సిరా రాసినప్పుడే కోర్టు కేసు ఏది తీసుకోవాలి అనేది నాకు 2 ఆప్షన్స్ ఉండే అన్నట్టు. ఒకటేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, రెండోది పైరసీ మూవీ పైరసీ మీద 6 years ago. సో దాని మీద నేను అంటే ఒక వెబ్ సిరీస్ చేద్దాము అని ఒకళ్ళకి మేము ఛానల్కి ఇచ్చినప్పుడు సీజన్ 2 ఏం చేస్తారంటే నేను అదే చెప్పాను అనమాట, పైరసీ మీద చేద్దాము అని చెప్పి. ఇవే క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో అది మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. సో అది మెటీరియల్ ఉంది, రాయాలా వద్దా అన్న దీనిలోనే ఉన్నా నేను. ఆ టైంలో కరెక్ట్గా ఇది ఐబొమ్మ వాళ్ళ ఇది బయటికి రావటము. సో దెన్ ఆ మెటీరియల్ మొత్తాన్ని నేను విత్ ఇన్ 15 days ఐ పుట్ ఇట్ ఇన్ యాజ్ అ బుక్ అండ్ దెన్ ఇమీడియట్లీ రిలీజ్. అది కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెల్ నౌ, ఇట్స్ ఇన్ ద మార్కెట్. సో కానీ చూస్తున్నాను ఈ మధ్య యంగర్ జనరేషన్ దే ఆర్ ఇన్ టు రీడింగ్ అగైన్, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అట్లీస్ట్ అంటే కొన్ని ఫేక్ అయి ఉండొచ్చు కానీ కొన్ని రెస్పాన్సెస్ అవన్నీ, బట్ కొంతమంది అయితే జెన్యున్ గా చదివే మోడ్ లోకి మళ్ళీ వెళ్తున్నారు. దే షుడ్ గో. అంటే మనం ఎంకరేజ్ చేయాలి అగైన్. అది రవి మంత్రి బుక్స్ దే వర్ సోల్డ్ ఇన్ లాక్స్. యా, సో నేను జెన్యున్ గా చూసాను. ఫ్లైట్ లో ఒక అమ్మాయి కూర్చుని, చిన్న అమ్మాయి చదువుతోంది నా పక్కన. సో రియల్ అమ్మాయి అనుకున్నాను. అసలు నాకు ఇంకా ఇదేంటంటే బుక్ చదవటము ఇది అవుతాయి, తెలుగు చదువుతున్నారు ఫస్ట్. అవును అవును. తెలుగు ఇంతకుముందు మీకు మలయాళీ, మరాఠీ, తమిళ్ వీళ్ళందరివి నావెల్స్ ఈజీగా 20,000 25,000 కాపీస్ పోతూనే ఉండేవి. మనది పాస్ట్ అబౌట్ 20 yearsగా టోటల్ జీరో మార్కెట్. మనకి ఇంగ్లీష్ బుక్ చేతిలో ఉంటే అదొక స్టేటస్ సింబల్. మనం అట్లీస్ట్ ఒక బుక్ ఉండాలంటే అది ఉండాలి. యండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి రైటరే చాలా ఒక దీనిలో ఫోరంలో బాధపడ్డారు అన్నమాట. ఏంటిదంతా 1000-2000 బుక్స్కే ఒక సక్సెస్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం మనము అని చెప్పాను. సో అది మారింది. అది నౌ దే ఆర్ సీయింగ్ నంబర్స్, అట్లీస్ట్ దే ఆర్ సోల్డ్ ఇన్ నంబర్స్. మొన్న దీనిలోకి వచ్చి ఉంటే మీరు డిసెంబర్లో మీరు వచ్చారో తెలియదు. డిసెంబర్లో కనుక బుక్ ఫెయిర్కి వచ్చి ఉంటే మీకు తెలిసేది.
హ్యూజ్ నంబర్స్. అంటే అది కూడా మళ్ళీ చూసాను, అంతే పోస్ట్లో చూసాను రావడం. అగైన్ అది అంటే అది డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ మొత్తం మీద ఒక 1,00,000 పుస్తకాలు ఉంటే 1,00,000 పుస్తకాల్లో మొత్తం మీద ఒక 100 పుస్తకాలకే ఫాలోయింగ్ వస్తుంది. ఆ 100 పుస్తకాలు మాత్రం పిచ్చి పిచ్చి కొన్నారు. దాన్ని చదివారా, చదివిన తర్వాత పెడుతున్నారా లేదా అనేది మళ్ళీ అగైన్. సో ఇట్స్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ స్టిల్ ఇన్ ఏ బాగా వేవర్డ్ మార్కెట్. ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఓకే నేను బుక్ రాస్తే నేను ఈ 10,000 కాపీలు నేను అమ్మగలను, దీని నుంచి నాకు డబ్బు వస్తుందని రైటర్కి పబ్లిషర్కి ఇద్దరికీ నమ్మకం కుదరటం అనేది. అనదర్ ఎవల్యూషన్ మనం చూస్తున్నది మధ్య, మనం అంటే చాలా సోషల్ మీడియా వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అవన్నిటిని వెనక్కి తోసి ఇంకొక ఎవల్యూషన్ వచ్చింది ఇప్పుడు ఏఐ. AI is into artificial intelligence is into every field, every creative field. Wherever you have to use your brain, that is replacing it. ఓన్లీ జాబ్స్ మిగిలేవి బట్టలు తుక్కోవడం, గిన్నెలు తొంగడం ఏమో అని ఒక్కొక్కసారి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మీ బ్రెయిన్ అవసరం లేని పనులే ఏఐ కూడా వదిలేస్తుందా అని. దట్ ఈస్ ఇన్ టు యువర్ జాబ్ ఆల్సో, రైట్? మూవీ మేకింగ్, రైటింగ్, ఎవ్రీవేర్. ఈ డీప్ ఫేక్ ఇట్లా వచ్చేస్తుంటే స్క్రిప్ట్ మనం జస్ట్ ఒక థాట్ని 4 ముక్కల్లో పెడితే అది మొత్తం మీకు స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి ఎవల్యూషన్ వస్తున్న టైంలో యాజ్ ఇఫ్ మీకు ఫ్యూచర్ ఏం కనిపిస్తుంది రైటర్స్కైనా, ఎనీబడి ఇన్ టు దిస్ మూవీ మేకింగ్? మీడియోక్రిటీకి దారి తీస్తుందండి ఇది. మీడియోక్రిటీని బాగా పుష్ చేస్తుంది. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను దీనికి ఒక ట్రైలర్ తయారు చేయడం కోసం అని చెప్పని ఒక స్టోరీ రాసుకొని 2 minute స్టోరీ ఒకటి నా బుక్ కోసం, సిరా 2 కోసం రాసుకొని దానికి ఇమేజెస్ తయారు చేసుకున్నాను. ఈ ఇమేజ్ ఉండాలి, ఈ ఇమేజ్ ఉండాలి. సో బికాజ్ ఐ నో ఎ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హౌ ది మెషిన్ అండర్స్టాండ్స్ ఎ ప్రాంప్ట్, నేను కొంచెం ఒక డీపర్ ప్రాంప్టే రాసుకొని ప్రతి ఇమేజ్కి పెట్టాను. ఒక ప్రాంప్ట్ పెట్టినప్పుడు అదొక ఇమేజ్ ఇస్తుంది, అది అర్థం చేసుకున్న దీనిలో ఇస్తుంది. ఇది బాగుంది కానీ ఈ చేంజెస్ చేయమంటాము, చేస్తుంది. నచ్చదు, మూడోది ఇస్తాము, చేతులు ఎత్తేస్తాం, అయిపోయింది. అక్కడ ఏమవుతుంది? ఈదర్ ఐ గో ఫర్, ఐ సెటిల్ ఫర్ వాట్ ఇట్ హ్యాస్ గివెన్ మీ, పర్లేదు దీంతో మేనేజ్ చేద్దాము అనే దీనికి వెళ్తాం మనం. దట్స్ వేర్ మీడియోక్రిటీ స్టార్ట్. మన బ్రెయిన్ అక్కడ సెటిల్ అయిపోతుంది. నో, ఈవెన్ స్క్రిప్ట్స్ కూడా జరిగేది ఇదే. ఫిక్షన్ దీన్ని మనం అడుగుతాము, దాన్ని మార్చమంటాము, థర్డ్ ఐటరేషన్ ఇట్ గోస్ టు ఇదన్నమాట. మేబీ ఫ్యూచర్లో అవి వస్తాయేమో, బట్ ఎంతవరకు వస్తుంది, నా మైండ్లో ఏమున్నదో ఎగ్జాక్ట్గా నాకు అది రెప్లికేట్ చేయగలిగేది ఎప్పటికీ రాలేదు. అది రానప్పుడు మనమే ఈ లోపు మనం సెటిల్ అయిపోవడానికి అలవాటు పడిపోతాము. అది మీడియోక్రిటీకి పుష్ చేస్తుంది. సో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ ద ఇండస్ట్రీ, అంతవరకు అయితే డౌట్ లేదు. ఆ ఇండస్ట్రీని కిల్ చేసేది వేరు వేరు రకాలుగా చేస్తుంది. ఎందుకంటే ఐడియాలు అనేది అక్కడి నుంచే నా ఇది పోతుంది. మా అమ్మాయి షీఈస్ డూయింగ్ హర్ లా అని చెప్పే కదా. సో వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇది చేస్తారు. దాన్ని ఏమంటారు, దాన్ని ఇమిటేషన్ కోషియంట్ ఏదో ఉంది వాళ్ళకి, రెప్లికేషన్ కోషియంట్. అంటే ఏఐ ఒక చాట్ జీపీటీలో వీళ్ళు చేసి వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు రిపోర్ట్గా సబ్మిట్ చేస్తారు. వేరు వేరు రకాలుగా ఉంటుంది. నాకు ఇచ్చిన రిపోర్ట్ని నేను మళ్ళీ నేను చూసి ఇక్కడ మార్పులు చేసి చేయటమా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయటమా అనేది అగైన్ లైక్ ఇట్స్ అన్ ఇండివిజువల్స్. ఇది ఇచ్చినప్పుడు వాళ్ళకి 10%, 12% కంటే ఎక్కువ కనుక ఇమిటేషన్ కోషియంట్ ఉంది అంటే దెన్ దే ఆర్ ఇమీడియట్లీ దే ఆర్ రిజెక్టింగ్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఒక పుస్తకం చదువుతాను, ఆ పుస్తకంలోంచి నోట్స్ రాసుకొని నేను ఇది చేసి పెడతాను. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను పెట్టినప్పుడు ఇమిటేషన్ కోషియంట్ ఎక్కువ ఉంటుంది. లేదు, నా వర్డ్స్లో నేను రాయగలిగితే ఇది ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ డెవలపింగ్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ డూయింగ్ దట్. ఏది నేను చదివిన దాన్ని నా మైండ్లో నా పదాలతో రాయగలగటం అనేది గొప్ప విషయం అక్కడ. దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ హియర్. సో నేను మా అమ్మాయినే నేను ఆన్ రెగ్యులర్ బేసిస్ నేను ఐ పుష్డ్ హర్ టు డూ ఇట్. నువ్వు ఎంతైనా చాట్ జీపీటీని చేయి, బట్ చాట్ జీపీటీని ఒక స్టేజ్ వరకే యూజ్ అయ్యి, దాని తర్వాత వాడకు. ఏముంది నాన్న, నేను ఆ బుక్ చదివి రాసినా సరే నేను ఇదే కదా నేను రాసేదంటే, నో, దట్స్ నాట్ వాట్. యూ హ్యావ్ ఎ పొయిటిక్ టెండెన్సీ, యూ హ్యావ్ ఎ రైటింగ్ టాలెంట్, డూ దట్. నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు నేను ఒక మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అంటే ఫిల్మ్ మార్కెట్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని రాశాను. దాని మార్కులు తక్కువ వేసి బయటకు వచ్చిన తర్వాత పొగిడాడు మా ఇది. ఈ ఎగ్జాంపుల్ని నేను అందరికీ చూపిస్తే కొడతారు కాబట్టి నీకు మార్క్స్ తక్కువ వేసాను, బట్ ఇంత క్రియేటివ్గా కొత్తగా ఆలోచించగలిగే కాబట్టి నేను నీకు
సో వేర్ డస్ యువర్ మీ క్రియేటివిటీ ఏంటి మీది? మీ ఇండివిడ్యువాలిటీ ఏంటి? మీ స్టాంప్ ఏంటి? ఎక్కడ ఆగిపోతుంది మీది? దట్ ఈస్ వాట్ ఏఐ ఈస్ రిస్ట్రిక్టింగ్ యూ. మీ ఇంటెలిజెన్స్ని ఆల్రెడీ మీరు తగ్గించుకొని చూపిస్తున్నారు మీరు. ఏఐని ఈవెన్ అడ్వర్టైజ్ చేసేటప్పుడైనా సరే ఏఐని వాళ్ళు యూజ్ ఇట్ యాజ్ యువర్ అసిస్టెంట్ అని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. అదే చెప్తారు. వాళ్ళు అదే చెప్తారు, ఇట్స్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ యూ అది. కానీ మనం అక్కడ ఆగట్లేదు. గివ్ మీ దిస్ థాట్ అని అడిగేస్తున్నాం. థాటే దాన్ని అడిగేస్తున్నాం. థాట్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు మీరు ఇది చేస్తున్నారు. ఇంత ముందు కనీసము రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళ అడ్వర్టైజింగ్ లో మీరు స్క్రిప్ట్ పట్టుకొస్తే మేము ఫిల్మ్ ఇస్తామని. ఇది అది కూడా లేదు. ఇది స్క్రిప్ట్ కూడా అక్కర్లేదు. మీరు వచ్చి కూర్చోండి మీ మైండ్లో. కొన్నాళ్ళ తర్వాత అయితే మీరు థాట్ ఏంటి అనేది కూడా అక్కర్లేదు. మీ మైండ్లో ఒకటి అనుకుంటే అని చెప్పి అది ఇచ్చేస్తుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు కిల్ ది ఇండస్ట్రీ, అందులో డౌట్ లేదు. అండ్ కిల్ ఇన్ సెవరల్ వేస్. అంటే నాట్ జస్ట్ మీ మైండ్ని కిల్ చేయటము, మీ క్రియేటివిటీని కిల్ చేయటము, ఇది కాకుండా ఒక మీడియోక్రిటీకి పంపించేయటము, ఒకే రకమైన ఐడియాలని పుష్ చేస్తూ ఒక జనరేషన్ కి థింకింగ్ చేసే క్యాపబిలిటీసే కట్ చేస్తుంది. థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అనేది నాట్ జస్ట్ ఇన్ ఫిల్మ్స్, ఏదైనా సరే క్రియేటివ్ ఉండాల్సింది. ఇప్పుడు కోడ్ చేసే వాళ్ళకైనా సరే బేసిక్ కోడింగ్ స్కిల్సే రాకపోతే దానికి ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయించుకోవడం. దానికే కూడా మనం ఐడియా ఇవ్వాలట, అది కోడ్ రాసి ఇచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఆల్రెడీ కోడింగ్ వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ ఇచ్చిన కోడ్ లో ఏమున్నది తప్పులు ఉన్నాయని తెలుసుకోవాలి. బట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఏమనిపిస్తుంది, ఇప్పుడు నేను ఎందుకు ఫ్రమ్ ద బేసిక్స్ వై డు ఐ నీడ్ టు లెర్న్, అది రాసిస్తోంది కదా అనుకుంటారు. అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది తప్ప రైటా అని చెప్పగలిగే క్యాపబిలిటీ ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్పర్ట్ అన్నవాడు ఇంక ఏ ఫీల్డ్ లోనూ మిగలడు. పోను ఒక సినిమా గానీ, ఒక వీడియో గానీ, ఒక కాంటెంట్ ను చూసేది ఇండివిజువల్ అయిపోతుంది. అంటే సేఫ్ మనం అసలు ఫస్ట్ మనము చూడటానికి మన కళ్ళు వైడ్గా చూస్తాయి, మన కళ్ళ దీన్ని. సో మనది జనరల్లీ మన చూపుని చేస్తే 4:3, అది 4:3 ఈజ్ ది ఫ్రేమ్. సో ఫస్ట్ 4:3లో ఉండేది ఫ్రేమ్. ఎప్పుడు కూడా మన టీవీలు కూడా అదే ఉండేవి. తర్వాత ఏం చేశారు, నెమ్మదిగా దీనిలోనే ఒక వైడర్ ఫీలింగ్ని ఇవ్వటం కోసం, అంటే మన చుట్టూ ఈ చిన్న పానోరమిక్ ఫీలింగ్ ఇవ్వటం కోసం అని దాన్ని 16:9 చేశారు. అంటే కింద బాక్స్ కట్ చేసి 16:9. ఇది 16:9 ఆల్మోస్ట్ మీకు చిన్న చిన్న చేంజెస్ తోటి 2:35 అని, 2:69 అని వేరు ఇది చేసి మొత్తం మీద దాదాపు 25 ఏళ్ళుగా ఇదే కంటిన్యూ అవుతుంది సినిమా స్కోప్ అనేది. ఇప్పుడు ఏమైంది, తర్వాత నెమ్మదిగా దీన్ని హారిజాంటల్ కాస్త వర్టికల్గా చేశారు. ఏ కళ్ళు మీకు వర్టికల్గా చూస్తే ఒకసారి నాకు చెప్పండి. వర్టికల్గా చూసే కళ్ళు ఎక్కడైనా ఉంటాయా చెప్పండి. లేదు కదా. అంటే ఏంటి, మీ కళ్ళని మీరు ఆల్రెడీ మీరు చూడగలిగేది మీరు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఎందుకు చేశారు ఇది? నేను ఒక్కడిని మొబైల్ ఫోన్లో నేను చూడగలను అనేది. మొబైల్ ఫోన్లో చూసేటప్పుడు, ఇంతకుముందు కూడా మొబైల్స్ వచ్చినప్పుడు ఫస్ట్లో మీరు ఫోటోలు ఇలా తీసేవాళ్ళు హారిజాంటల్. ఇప్పుడు అన్ని వర్టికల్గా తీస్తున్నారు. ఇప్పుడు 16:9 కదా, 9:16 అయింది. అది మీరు ఒక గ్రూప్ కూర్చొని చూస్తే ఇలా కూర్చొని చూస్తారా, ఇలా కూర్చొని చూస్తారా? ఇప్పుడు గ్రూప్తో చూసే అలవాటు పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకైంది అది? గ్రూప్ అనేదాన్ని పూర్తి కట్ చేశారు. సో మీ ఇండివిజువల్, మీరు మన దీనిలో హాల్లో సోఫాలో కూర్చొని చూస్తారా, లేకపోతే మెట్రోలో వెళ్తూ చూస్తారా, బట్ ఒక్కరే చూడాలి. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, సౌండ్ ఇంకొకళ్ళకు ఉండదు. అప్పుడు అదే మీ కాంటెంట్ కూడా ఏమైనా చూడొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే మీరు ఓవరాల్గా యు ఆర్ రిస్ట్రిక్టింగ్ అ వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ, హిజ్ ఎక్స్ప్రెషన్. ఇది మొత్తం కూడా మారిపోతుంది. ఒక ఫ్రేములో వర్టికల్గా ఉన్నప్పుడు మీరు ఎంతమంది యాక్టర్స్ని పెట్టగలరు? ఒకరిని, ఇద్దరిని మ్యాక్సిమం ఇదే. సో ఒక గ్రూప్ మొత్తాన్ని ఒక హమాప్కే అకౌంట్లో లాగా దీనిలో పెడదామంటే కుదురుతుందా? కుదరదు. హమాప్కే అకౌంట్ స్క్రీన్ అవతల లేరు, యువతల లేరు. ఇప్పుడు లేదు, అయిపోయింది అంతే. సో దట్ వెరీ ఎక్స్పీరియన్స్. సో వన్స్ వర్టికల్ అయిన తర్వాత థియేటర్కి వెళ్తారా మీరు? వెళ్ళరు. ఈవెన్ మీరు ఆ వర్టికల్ స్క్రీన్ లో చూసేది కూడా ఇలా పెట్టి షూట్ చేసిన వాళ్ళ వీడియోసే చూస్తారు. ఎగ్జాక్ట్లీ. నౌ ఇట్స్ ఎ మార్కెట్ నౌ. నేను లింక్డ్ఇన్ లో నిన్న కొత్తగా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను. వీ వాంట్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వర్టికల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ వర్టికల్ ఫిల్మ్ మేకింగ్ మేము నేర్పిస్తాం అనేది కాదు. ఇప్పుడు అది మారిపోయింది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ మేకర్స్, దానిలో కింద ఆల్రెడీ ఒక 10 మంది పెట్టారు అనమాట. నేను ఐఎమ్ ఎ ఫిల్మ్ మేకర్, ఐ డిడ్ సో మెనీ షార్ట్స్. అండ్ ఆ వర్టికల్ ఫిల్మ్స్ అన్ని ఏంటి 2 minute షార్ట్స్. అవి 2 minutes. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ అంటే కనీసం 15 నిమిషాలు ఉండేది. ఇప్పుడు షార్ట్ ఈజ్ ఓన్లీ 2 minutes. 8 seconds. 1.8 seconds అయిపోతుంది.
సో ఇప్పుడు మనం ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఒక క్లాస్ట్రోఫోబిక్ దీనిలోకి నెట్టేస్తున్నాం. మనల్ని మనం నెట్టుకుంటూ ఒక ఆర్టిఫిషియల్ దీనిలో చేతిలో మరీ పెడుతున్నాం. డీప్ గా ఆలోచిస్తుంటే ఇదంతా ఏదో పెద్ద ప్లాన్ ఎవరో కొంతమంది కలిపి ప్లాన్ రిజల్ట్ తెలియని ప్లాన్ అని నా ఉద్దేశం. నా భయం అది. అంటే రిజల్ట్ ఎలా ఉండబోతుందని తెలియకుండా ఒక కొత్త డిస్రప్షన్. ఏదన్నా సరే ఏది ఎనలాగ్ నుంచి డిజిటల్ వచ్చినప్పుడు భయంకరమైన డిస్రప్షన్ జరిగింది. బట్ పీపుల్ అట్లీస్ట్ న్యూ టు సర్టెన్ ఎక్స్టెంట్. అంటే 20 ఏళ్ళు 50 ఏళ్ళు డౌన్ ద లైన్ ఎలా ఉంటుందనేది తెలియదేమో కానీ కనీసం ఒక 5 ఏళ్లలో ఎలాంటి ఇది జరగబోతుందని జనాలకు తెలుసు. ఎలాంటి ఈజ్ తీసుకొస్తుంది ఎడిటింగ్లో కానీ, మేకింగ్లో కానీ, ప్రొజెక్షన్లో కానీ అందరికీ తెలుసు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ఇవాళ నేను ఒక దీనిలో ప్లాట్ఫామ్లో నేను ఏఐ మూవీ తయారు చేద్దామని అంటే రేపు ఇంకొకటి వస్తుంది, ఎల్లుండి ఇంకొకటి వస్తుంది. నేను ఆల్రెడీ ఐఎమ్ ఫీలింగ్ అప్సెట్ అండ్ అవుట్డేటెడ్. So who am I following? Who am I, trying to imitate or interpret or analyze? నా మైండ్లో థాట్స్ నేను 50 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. 50 స్క్రిప్ట్స్ని బుక్ రాయాలా, నేను 50 స్క్రిప్ట్స్ని ఏఐలో ఫిల్మ్స్ చేయాలా. బికాజ్ ఏఐ ఫిల్మ్స్ ఐ కెన్ డూ ఇట్. నేను దీనిలో మొబైల్లో కూర్చొని చేయగలను. నేను వర్టికల్ చేయాలా, హారిజాంటల్ చేయాలనేదే నాకు ఇది. బికాజ్ ఐ హేట్ వర్టికల్ ఫిల్మ్ మేకింగ్. బట్ ఇఫ్ పీపుల్ ఆర్ వాచింగ్, మేబీ ఐ విల్ గో ఫర్ దట్. ఒక పెద్ద భయంకరమైన సముద్రంలోకి విసిరేసి చావు లేదా బయటికి రా అన్న దీనిలో ఉన్నారు జనాలు. ఏది నాట్ జస్ట్ మేకర్స్, ఈవెన్ ఆడియన్స్ని కూడా అలాగే చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మరి ఇంత భయంకరమైన ఈ స్కేరీ వరల్డ్లో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? భలే అడిగారు. ప్లాన్ చేసి చేయగలిగిన వాడు ఎవరున్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రాజెక్ట్సే ప్లాన్ చేయలేము. ఫ్యూచర్ దాకా పక్కకు పెట్టండి. ఒక ప్రాజెక్టే ఇలా చేద్దాము అని చెప్పని. ఎందుకంటే నేను కూర్చొని ఈ ఐడియా నేను ఒక స్క్రిప్టో లేకపోతే ఒక స్టోరీ బోర్డో తయారు చేసిన లోపలే ఇంకొక 10 థాట్స్ వచ్చేసి దాన్ని ఇదవుతున్నాయి. నో వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఎ సింగిల్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఆన్ ఎ గివెన్ మూమెంట్. పేపర్ మీద పెన్నుతోటి ఒకటి రాస్తుంటే మైండ్ ఇంకొకటి ఆలోచిస్తుంది. దే ఆర్ సో డివైడెడ్ అండ్ డిస్ట్రాక్టెడ్ అండ్ డిస్టర్బ్. ఎవరు కూడా దీనిలో లేరండి. అందుకే రాజమౌళి గొప్ప అనేది నేను. ఎందుకంటే తను మొత్తం ఒక 1000 మంది సైన్యాన్ని ఒకే దీనిలోకి ఇప్పటికీ నడిపించగలుగుతున్నాడు. అందుకే పడుతుంది. ఆ ప్రాజెక్ట్ కి స్టిక్ అయి ఉంటున్నారు చూడండి. వెయిట్ చేస్తున్నారు. నేను ఏంటంటే అందుకని పడుతుందని నా ఉద్దేశం. అంటే ఫిజికల్గా చేయగలగటం అనేది ఎంత కష్టమైన విషయం అయిపోతుందండి. ఇప్పుడు ఒక ఫిజికల్గా ఒక డిజైన్ వేయటం, ఫిజికల్గా ఒక స్టోరీ బోర్డ్ తయారు చేయటం. మూవీ స్టోరీ బోర్డ్ అనేది ఇప్పుడు ఏఐలో జరిగిపోతుంది. ఇప్పుడు నా మైండ్లో నేను స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ అదే రాస్తుంది, అది వేరే విషయం. పోనీ అది ఇచ్చిన తర్వాత అయినా సరే నేను దానికి ఇస్తే అది స్టోరీ బోర్డ్ వేసి ఇచ్చేస్తుంది. అది దాన్ని నేను చెప్పాల్సింది ఏంటంటే నా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్లో కావాలా లేకపోతే ఫోటోగ్రాఫ్ దీనిలో కావాలా, అదే నేను చెప్పాల్సింది. మిడ్ షాట్, క్లోజ్ షాట్, లాంగ్ షాట్ అదే చెప్తుంది. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అది మొత్తం పోగొడుతుంది. అది నేను దాన్ని వెనక్కు లాక్కొని రావాలి. లేదురా ఈ ఫ్రేమ్లో నువ్వు ఇచ్చిన క్యారెక్టర్ వేరు, ఇది వేరు అని. దానికి అది ఒక కొత్త ప్లగిన్ తయారు చేస్తుంది. ఏం చేస్తుంది? క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసమని క్యారెక్టర్ను ముందు తయారు చేసి పెట్టుకోమంటుంది. అది క్యారెక్టర్కి ఒక స్టోరీ బోర్డ్ తయారు చేసి పెట్టమంటుంది, ఒక మూడ్ బోర్డ్ తయారు చేయమంటుంది. ఇదే మనల్ని ట్రైన్ చేస్తుంది. ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో ట్రైన్ చేస్తుంది. అది లేకపోతే నీ కర్మ అంటుంది. సో చచ్చినట్టు మనం అక్కడికే వెళ్ళి కూర్చుంటున్నాం. అవును. నేను అంటే ఎడిక్షన్ ఎలా ఉంటుందో చూడండి. నేను గనక ఇఫ్ ఎట్ ఆల్ ఆమె స్మోకర్, నేను ఏం చేస్తాను? స్మోక్ లేదు నేను ఇప్పుడు ఈ రోజు ఇంతకంటే నేను స్మోక్ చేయను అని కూర్చొని ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటే రెండో వైపు నుంచి స్మోక్ లాగుతూ ఉంటుందండి. లాగుతూ ఉంటే ఏం చేస్తాను? నువ్వు ఊరుకో అని చెప్పని దాన్ని కొద్దిసేపు ఇది చేసి మళ్ళీ ఇటువైపు పోవటాన్ని చూస్తాను. 4వ నిమిషము స్మోక్ చేయకపోతే ఈ ఆలోచన కంటిన్యూ అవ్వట్లేదు అనే దీనికి వస్తాం. వచ్చేసి ఓకే లెట్స్ హ్యావ్ ఇదే లాస్ట్ నేను చెప్తున్నా అని చెప్పని వెలిగిస్తాము. దట్ ఈస్ వాట్ ఏఐ ఈజ్ డూయింగ్. ఏఐకి ఎడిక్షన్ ఎంత దారుణంగా అయిపోయిందండి. నా ఫోటోలు దీనిలో పెట్టేది ఏఐలో పెడుతున్నాను నేను. ఆ ఫోటోలకి వాడు నాకెందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ని కనుక నేను స్క్రిప్ట్ దీని మీద నేను వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను ఓపెన్ చేసేది ChatGPT. ఎట్లా ఉందో చెప్పండి. 40 ఏళ్ల క్రితము ఆనందో బ్రహ్మ అనే నవల్లో ఎండమూరి రాశారు.
నీ స్క్రిప్ట్ని నేను కంప్యూటర్కి ఫీడ్ చేశాను, నా స్క్రిప్ట్ నా నవల్ని, ఇది ఒక అద్భుతం అని చెప్పింది ఏదండి? 40 ఏళ్ల క్రితం రాశాడు ఆయన మహానుభావుడు. ఇప్పుడు జరుగుతుంది అదే. మనందరి చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు. మనందరి చేతుల్లోకి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు. సో ఫైనల్లీ మా కాఫీ కబుర్లు గురించి, దిస్ ఈస్ యువర్ సెకండ్ టైం అండ్ అవును. మధ్యలో కూడా ఎప్పుడైనా వీఆర్ ఇన్ టచ్, ఎప్పుడైనా ఏ సజెషన్ కావాలన్నా అప్పుడప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఏంటి. సో మా కాఫీ కబుర్లు గురించి మీ ఒపీనియన్? కాఫీ కవర్లు రైట్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. మీ ఇద్దరితో కూడా నాకు ఆ ఫీలింగ్. అంటే లెట్స్ ఓపెన్ అప్, లెట్స్ టాక్. ఒక క్వశ్చన్ ఆన్సర్ లాగా కాకుండా చాలామంది ఇంటర్వ్యూస్లో ఉండే ప్రాబ్లం అది. ఇది ఇంటర్వ్యూ లాగా ఉంటుంది అది. ఇది అలా కాదు, ఇది ఒక కాన్వర్జేషన్ లాగా. సో కబుర్లు అనేదానికి కాఫీ, నా కంప్లైంట్ అదే ఇంతకుముందు కూడా అదే, కాఫీ అయితే ఇవ్వలేదు అప్పుడు. బట్ ఐ లవ్ ది ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. సో యాజ్ ఎ క్రియేటర్, ఇందాక నుంచి మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడుకుంటున్నాం. ఐ ఫీల్ క్రియేటర్ అవనివ్వండి, హూ ఎవర్ ఈజ్ ఇన్ టు సోషల్ మీడియా, క్వశ్చన్స్ రైజ్ చేయడం అట్లీస్ట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ అనదర్ ఫేస్ ఆఫ్ మైండ్. నేను కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. ఆ వీడియోస్లో ఐ ట్రై టు పుట్ సోషల్ వీటి మీద నా ఒపీనియన్స్. ఒకటి తమాషా సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా ఒక వీడియో పెడితే దాని మీద చాలా పెద్ద రచ్చ అయింది. తర్వాత అలాగే అమ్మాయిల దీనికని, అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అని చెప్పని చర్చ జరుగుతున్నప్పుడు చెప్పాను నేను, అమ్మాయిలకు మాత్రమే ఎందుకు చెప్తారు, అబ్బాయిలకు ఎందుకు చెప్పరు మీరు అని చెప్పని. సో దట్ వాజ్ ఆల్సో వైరల్లీ వెరీ ఇది. సో యా, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ సిటిజన్, ఐ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ అనేది నేను 100% నమ్ముతాను. అట్లా ఒక మేకరు ఒక ఇదే కాకుండా దాని ముందు వచ్చిన ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయినప్పుడు సొసైటీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది, మేకర్స్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఒక అందమైన ఎక్స్పీరియన్స్ అందరూ షేర్ చేసుకోగలుగుతారు. ఒక బ్యూటిఫుల్, ఒక ఇన్స్పైరింగ్ అండ్ ఒక ఎక్సైటింగ్ ఇమేజ్ని ఇటువంటి మధ్యలో వచ్చినా సరే, అది స్లీజ్ అండ్ వల్గారిటీ అండ్ వైలెన్స్ వచ్చినా సరే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే అన్న పెద్దగా ఇదవ్వను నేను. ఐ డోంట్ బి డిస్టర్బ్డ్ బై ఇట్. ఆ స్టేజ్కి సొసైటీ రావాలనేది నా ఉద్దేశం. సో వీ కాఫీ కబుర్లు వీ ఆల్వేస్ ట్రై టు రైజ్ సమ్ క్వశ్చన్స్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ని చూపించడంతో పాటు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మేము ఇచ్చేయలేము, మనం ఇవ్వలేము, ఎవరి ఆన్సర్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవ్రీబడి నీడ్స్ టు బీ ఇన్ దేర్ రెస్పాన్సిబుల్ వరల్డ్, దట్స్ వాట్ వీ బిలీవ్. సో కాఫీ కబుర్లు ఫాలో అవుతున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యెట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కాఫీ కబుర్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.